ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట పట్టణంలోని మిట్టగూడెం బాలికల ఉన్నత పాఠశాలలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ హాజరయ్యారు. యువతకు చదువుతో పాటు ఉద్యోగ భరోసా కల్పించేందుకు ఐటీ రంగాన్ని కూడా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్రాన్ని 2047 విజన్గా ముందుకు తీసుకెళ్తామని అన్నారు. కార్యక్రమాన్ని చేపట్టాం. మరి ప్రజలందరూ కూడా నిజంగానే ఈ మంచి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏ విధంగా మంచి పనులు చేస్తామని ప్రజలందరూ గమనిస్తామంటే, ప్రత్యేకంగా చాలామంది యువత ఉద్యోగాలు లేక బీఈడీ చేసి టీటీసీ కంప్లీట్ చేసి ప్రభుత్వ మరి ఉపాధ్యాయ ఉద్యోగం లేక ఇబ్బంది పడతామంటే మెగా డిఎస్సికి క్లియరెన్స్ ఇస్తున్నారు. త్వరలో మరి 16,000 పైన ఉద్యోగాలు కూడా టీచర్ ఉద్యోగాలు వస్తాయి. గత ప్రభుత్వం మరి నిజంగా అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే అన్నా క్యాంటీన్ రద్దు చేసిన ప్రభుత్వాన్ని ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే అన్నా క్యాంటీన్ ఇస్తామని చెప్పని మా నాయకుడు అనౌన్స్ చేశారో అన్నా క్యాంటీన్ కూడా ప్రారంభం జరిగింది. అదేవిధంగా వరద బాధితులు గతంలో చూస్తామంటే ఎప్పుడైనా సరే ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఫ్లడ్ వస్తే గత ప్రభుత్వం ఏమాత్రం రెట్టించుకోవాలి. మన ఫ్లడ్లో కూడా విజయవాడలో అంత బీభత్సం జరిగితే వితిన్ డేస్లో దాన్ని క్లియర్ చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసినప్పుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మరి విధంగా ఉచిత ఇసుక పాలసీ కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగస్తులు